నిజమైన క్రిస్మస్ సందేశం చాలా లోతుగా ఉంటుంది. ఇది మానవ చరిత్రలోకి దేవుని ప్రవేశాన్ని తెలియజేస్తుంది. ఇది భూమికి దిగుతున్న స్వర్గం, శాంతి యువరాజు వస్తున్నట్లు ప్రకటించాడు. ఈ గంటలో మానవజాతిని వేధిస్తున్న అన్ని గొప్ప ప్రశ్నలకు ఇది సమాధానం ఇస్తుంది. క్రిస్మస్ సందేశం నేడు మనకు సంబంధించినది, విప్లవాత్మకమైనది మరియు భరోసానిస్తుంది. ఊయల, సిలువ మరియు కిరీటం అనే 3 పదాలలో దీన్ని సంగ్రహించవచ్చు. ఆ మొదటి క్రిస్మస్ రాత్రి భయంతో ఉన్న ఆ గొర్రెల కాపరుల వద్దకు దేవదూతలు వచ్చి, భయపడకు, నేను మీకు శుభవార్త తెస్తాను, లూకా 2లో ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. ఇది క్రిస్మస్ యొక్క నిజమైన అర్థం. సువార్త దేవుడు తన ఏకైక కుమారుడిని భూమిపైకి పంపి ప్రజలను వారి పాపాల నుండి రక్షించాడు. క్రిస్మస్ ఒక పురాణం కాదు, సంప్రదాయం కాదు, కల కాదు. ఇదొక అద్భుతమైన వాస్తవికత అని మనం గ్రహించాలి. హ్యాపీ